సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ బిఎస్ లతాలతో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో డివిజన్, మండల స్థాయిలో ప్రజలు వివిధ సమస్యలపై చేసుకున్న దరఖాస్తులలో పరిష్కారం కాని దరఖాస్తుదారునికి ఎందుకు చేయలేకపోయామో వివరాలు తెలపాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ మొదలైనందున రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా చివ్వెన్ల మండలం మున్యానాయక్ తండాకు చెందిన వికలాంగురాలు ధరావత్ పద్మ 2 పడకల ఇల్లుకై దరఖాస్తు పెట్టుకొని ఉండగా స్వయంగా కలెక్టర్ తన దగ్గరికి వెళ్ళి దరఖాస్తు స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 67 దరఖాస్తులు, డిపిఓ 6, ఇరిగేషన్ 5, డిఆర్డిఓ 4, మెడికల్ 4, అలాగే ఇతర శాఖల దరఖాస్తులు 21, మొత్తం 107 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, అధికారులు అశ్రద్ధ వహించకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, జెడ్పీసీఓ అప్పారావు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ సురేష్ కుమార్, సిపిఓ కిషన్, కోటాచలం, శంకర్, అశోక్, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.